మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాళ మనం చేదులేని కాకరకాయ కర్రీని చేసుకుందాము. అది కూడా వేపుడండి. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు. వీటిని కాకరకాయలు అంటారు. చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద బాండీలోకి 4 స్పూన్ల నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు దోరగా వేగేలాగా వేయించుకుందాం. మరి ఎక్కువ వేయకూడదు. కాకరకాయలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా సన్నగా పొడుగ్గా తరిగి వీటిని కూడా ఉల్లిపాయలోకి బాగా కలిసేలాగా కలుపుకొని 1 స్పూను ఉప్పు దాకా వేసి ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలుపుదాము. ఉప్పు వేయటం వల్ల కాకరకాయలు చాలా ఫాస్ట్గా వేగుతాయి. ఈ కాకరకాయలు చేదనేది అస్సలకి ఉండదు, చాలా కమ్మగా ఉంటాయి. కాకరకాయలు ఈ రంగులోకి మారిన తర్వాత దీని మొత్తానికి సరిపడా ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా వెల్లుల్లిపాయ కారాన్ని వేసుకుందాము. కారము మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కొన్ని కాకరకాయలు అస్సలకి చేదు ఉండవు, అలాగే కమ్మగా ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ కొంచెం కారం ఎక్కువే వాడుతున్నాను. ఇలాగా మనం మొత్తాన్ని వేయించుకొని సర్వ్ చేసేసుకుందాము. సబ్స్క్రైబ్